నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త రథ సారథులు వచ్చారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు ఈ ఒక టీంని నాయకత్వం వహించబోతున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 సాధించాలి అని తపనతో ఉన్న నిరుద్యోగులు మరియు ఉద్యోగులు చాలామంది గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్ల వాళ్ళు నిరాశకు గురై ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తిరిగి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే తిరిగి స్టార్ట్ చేస్తే అసలు నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో ఇది అనే ఒక నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త టీం ఫామ్ అయిందండి. ఇమీడియట్గా ఏం చేయాలి నెక్స్ట్ అంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1కి పాత నోటిఫికేషన్ ద్వారా తిరిగి ఎగ్జామ్ నిర్వహించడం కంటే కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో 2022, 2023లో డిగ్రీ సాధించిన అంటే డిగ్రీ పాస్ అయిన కొత్త నిరుద్యోగులను లేకపోతే కొత్త విద్యార్థులను యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఇంకా వీలైతే ఒక 100 పోస్టులను పెంచడం జరిగితే అందరికీ కూడా ఆమోదయోగ్యమైన అద్భుతమైన ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొకటి, తాము ఇచ్చిన నోటిఫికేషన్ అంటే తాము ఇచ్చిన మాట నెరవేర్చుకున్నట్టుగా కాంగ్రెస్ సారథ్యంలోని ఈ ప్రభుత్వానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంటలెక్చువల్ గెస్ అంటే మనకు గత అనుభవాల ఆధారంగా కొన్ని గెస్ చేయొచ్చు. ఏంటవి అంటే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కొత్త నోటిఫికేషన్ తర్వాత ప్రిలిమినరీ అనేది మనకు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్ మనకు ఏప్రిల్ 16, 2024లో జరగబోతున్నాయి. అంటే మనకు మేలో ప్రిలిమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రిలిమినరీ తర్వాత మళ్ళీ ఒక 2 months వేసుకుందాం, కనీసం 40 రోజులు గ్యాప్ ఉండాలంటారు. అంటే ఒక 1.5 month తర్వాత అంటే ఒక 2 months తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. అంటే అది ఆగస్టు కానీ సెప్టెంబర్, ఇంకా వీలైతే అక్టోబర్ వేసుకోండి. అక్టోబర్లో మనకి మెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది పకడ్బందీగా టైం టు టైం ఈ నోటిఫికేషన్ను ఉద్యోగాలను నింపాలనుకుంటే ఎంత కాదన్నా మీకు అక్టోబర్, నవంబర్ ఎండింగ్ కల్లా ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయి చక్కగా మీరు మీ ఉద్యోగాలు చేయడమా లేకపోతే ఇతర ఉద్యోగాలకు మళ్ళీ ప్రిపేర్ కావడమా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఒక 8 నెలలు చాలా డెడికేటెడ్గా చదివే అవకాశం ఉంటుంది. ఊళ్ళల్లోకి పోయి ఏం చేస్తున్నారు ఈ నిరుద్యోగులు లేక ఉద్యోగులు అంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ కొందరు టైం పాస్ చేస్తున్నారు, పెండింగ్ వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకుంటున్నారు. ఇక ఏ ఉద్యోగం లేని వాళ్ళైతే చాలా దారుణంగా అసలు ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నారండి. అటు ఉద్యోగం చేయరు, ఇటు వేరే ఏ ఉద్యోగానికి ప్రిపేర్ కూడా కావట్లేదు. మీకు తెలుసా, నిజంగా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉంటే గ్రూప్ 1 కంటే సిలబస్లో తక్కువ సిలబస్ ఉన్న సివిల్ సర్వీసెస్ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. సివిల్ సర్వీసెస్ని ఈ గ్యాప్లో కనీసం సీరియస్గా చదివి పెట్టుకుంటే ఒక ఆప్షనల్ ఫినిష్ చేసి పెట్టవచ్చు. ఆప్షనల్ ఫినిష్ చేసుకుంటే ఒక సీసాట్ డెవలప్ చేసుకుంటే మీరు సివిల్స్ కూడా రాయొచ్చు కదా. గుర్తుంచుకోండి, మీరు ఎలా ఆలోచిస్తే, మీరు ఎలా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే అలాగే అవుతారు. మీరు ఏం చేస్తే దాన్ని బట్టే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఏం చేయకుండా ఖాళీగా తిరిగితే మాత్రం గవర్నమెంట్ పేరు చెప్పి టీఎస్పీఎస్సీ ఇంకా ఫామ్ కాలేదు కాబట్టి నేను తిరుగుతాను అంటే మాత్రం అది మీకు మీరే ఒక ద్రోహం చేసుకున్నట్టండి. కాబట్టి వీలైనంత త్వరగా మళ్ళీ ట్రాక్లోకి రండి. మళ్ళీ హైదరాబాద్కి వస్తారా లేకపోతే మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ మీ స్టడీ హాల్ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. మీ బుక్స్ అన్నింటినీ తీయండి, సిలబస్ని మళ్ళొకసారి క్షుణ్ణంగా చదవండి. ఈసారి పోయినసారి చేసిన మిస్టేక్స్ని చేయకుండా ఏం చేయాలో ఒక లిస్టు రాసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. చక్కగా మీరు ఫస్ట్ చేయాల్సింది మెయిన్స్ ఆన్సర్స్ రాయండి. నేను గతంలో కూడా చెప్పానండి, గతంలో కూడా మీరు ఆన్సర్ రైటింగ్ చేస్తే ఫస్ట్
స్టాటిక్ పోర్షన్ నుండి చేయాలని చెప్పాను. చాలామంది వినలేదు మన స్టూడెంట్స్. స్టాటిక్ పోర్షన్స్ అంటే హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ లేదా సొసైటీ, ఎస్సే రైటింగ్, సో ఇంకొంచెం చూస్తే జాగ్రఫీ, ఎకానమీలో స్టాటిక్ పోర్షన్, వీటిని ఫస్ట్ మీరు ఫోకస్ చేయాలి. అంతేగాని కరెంట్ అఫైర్స్ బేస్డ్ వాటిని ఇప్పుడే అటెంప్ట్ చేయకండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎకానమీలో కొన్ని స్కీమ్స్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అటెంప్ట్ చేయకండి. ఫస్ట్ స్టాటిక్వి రాసి పెట్టుకోండి, చక్కగా ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మనకు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ చక్కగా కొనసాగుతూ ఉందండి. గుర్తుంచుకోండి, రిలాక్స్ అయ్యేవాడు రిలాక్స్ అవుతూనే ఉంటాడు. నిజంగా జాబ్ కొట్టేవాడు రిలాక్స్ కాడు. అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా నిరంతరం నిర్విరామంగా అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగిలా తాను అనుకున్న లక్ష్యానికి అంకితమై ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా మీరు ఉండకపోతే ఏదో ఒక రోజున పేపర్ టఫ్ వచ్చిందనో, లేకపోతే పేపర్లో క్వశ్చన్స్కి మెటీరియల్ దొరకలేదనో, లేదంటే పిఎస్సి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు అమ్ముకున్నారనో కారణాలు చెప్పి తప్పించుకునే అవకాశం మీరు తీసుకున్నట్టు అవుతుంది. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, పూర్తి బాధ్యత మీ మీదే వేసుకోండి. ఎగ్జామ్ జరుగుతుంది, మీకు జాబ్ వస్తుంది, దట్స్ ఇట్. మీరే ఫిక్స్ అవ్వండి, మీరే దాన్ని ప్రెడిక్ట్ చేయండి, ఊహించండి. యు నో వన్ థింగ్, ద బెస్ట్ వే ఆఫ్ ప్రెడిక్షన్ ఈజ్ జస్ట్ డూ ఇట్. అర్థమవుతుందా? ఈసారి గ్రూప్ 1లో నేను టాపర్ని అని మీరు ఊహించుకోండి, అది అయ్యేలా చేయండి, దట్స్ ఇట్. మీరు అనుకున్న డ్రీమ్కి మీరే ఆర్కిటెక్ట్, మీరే మ్యాసన్, అంటే మీరే తాపి మేస్త్రి అవ్వాలి, మీరే దాన్ని ప్లాన్ చేయాలి. మీరే మోటివేషన్ లేకుండా, మీకే ఏం అర్థం కాకుండా ఖాళీగా కూర్చున్నారనుకోండి, రోజులు గడిచిపోతాయి. ట్రై చేయండి. ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు మధ్యలో చిన్న ఊరు వస్తే సర్వీస్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ హైవే ఎక్కుతాం. అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మధ్యలో గ్రూప్ 1కి వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి మళ్ళీ సివిల్స్ ట్రాక్లోకి వెళ్ళండి. మీరు గ్రూప్ 1 చదువుతున్న వాళ్ళు ఒకసారి హైవే మీదకి రండి, సివిల్ సర్వీసెస్ ఆ సిలబస్ చూడండి, అసలు మీరు చదివేది సివిల్స్కి ఎలా యూజ్ అవుద్ది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ 1 పేరుకే గ్రూప్ 1 కానీ అందులో పోటీ ఎవరి మధ్య ఉంటుంది తెలుసా? సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ మధ్య ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తూ మధ్యలో బ్రేక్ తీసుకొని చాలామంది గ్రూప్ 1 మీద పూర్తి దృష్టి సాధించారు. సో వాళ్ళందరూ మీకు పోటీ అవుతారండి. కాబట్టి మనం సివిల్స్ రేంజ్ బుక్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అందుకే మేము గ్రూప్ 1 కోసం వచ్చినప్పటికీ అందరినీ కూడా సివిల్ సర్వీసెస్ రేంజ్లోనే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఇంకా వీళ్ళకి ఎదురు ఉండదు, క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా కనబడతాయి. కాబట్టి మన పోటీదారులను బట్టి మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. ఊళ్ళల్లో టైం పాస్ చేయొద్దండి. మీకు తెలుసా, ఇండియన్ హిస్టరీలో మరాఠాలు, పీష్వాలు భారతదేశం మొత్తాన్ని పరిపాలించే అంత శక్తిని పొందుతారు, అంత సాహసంతో ఉంటారు. మొఘలుల తర్వాత వారి వారసులుగా మొత్తం భారతదేశం మొత్తాన్ని పరిపాలించే అంత శక్తి ఉన్న, అర్హత ఉన్న వారు ఎవరు అంటే మరాఠాలు. కానీ ఈ మరాఠాలు వాళ్ళకు దొరికిన 20 ఏళ్ళ సమయాన్ని వృధాగా కాలయాపన చేసి చివరికి అది బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళేలా చేస్తారు. అందుకే మొఘలుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. నిజానికి అర్హత ఉన్న వాళ్ళు మరాఠాలు. ఎందుకు అంటే నిర్లక్ష్యం. ఒక చోట మనకు చిన్న టైం స్పేస్ దొరికిందంటే ఇంకాస్త ఎక్కువగా మనం వర్కౌట్ చేయాలి, కానీ రిలాక్స్ అయిపోయారు. అలా రిలాక్స్ మీరు కాకండి. చరిత్ర పునరావృతం అవుద్ది అంటారు, హిస్టరీ రిపీట్స్. డెఫినెట్గా అది వేరే వాళ్ళకి రిపీట్ కావాలి. మనకు సాహసోపేతమైన విజయాలు రిపీట్ కావాలి, అపజయాలు కాదు. హిస్టరీ రిపీట్స్, బట్ మనకు మాత్రం సక్సెస్ రిపీట్ కావాలి, ఫెయిల్యూర్స్ కాదు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఎస్ మనం ఏదో సినిమాలో చెప్పినట్టుగా మహిష్మతి గట్టిగా ఊపిరి పీల్చుకో, సిద్ధంగా ఉండు, మేల్కో అన్నట్టుగా మీకు మీరు ఒకసారి మేల్కోండి. మళ్ళొకసారి ఆలోచించండి, గతంలో చేసిన తప్పులేంటి, ఇంకా మీరు కలెక్ట్ చేసిన కొత్త రైటింగ్ స్కిల్స్ ఏంటి, లేకపోతే కొత్త మెటీరియల్స్ ఏంటి,
మళ్ళొకసారి ప్లాన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈసారి ఏ ఆటంకం ఉండకూడదు, మీ తప్పైతే అసలు ఉండకూడదు. ఆల్ ద బెస్ట్.